హాయ్ అండి. ఈరోజు లాస్ట్ హార్వెస్ట్ ఉంది టమాటాలు. ఈరోజు కొన్ని కోసేసి ఆ చెట్లు కూడా పీకేస్తానండి. బాగా కాసేయి చూద్దురు రండి. ఈ చెట్లన్నీ తీసేస్తా ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ వేరే చెట్లు నారు పోసుకొని అప్పుడు వేరే చెట్లు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేసి రేపు పప్పు చేసేసుకుంటాం. పచ్చి టమాటాలు అన్నీ వేసి పప్పు చేసుకుంటాం. చూడండి, ఇవన్నీ తీసేస్తున్నా. తీసేసి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, రండి. ఇదిగో గొడుగు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇజ్జుడు గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఈ తడవ బాగా కాసాయి టమాటాలు. ఇంకా తీసేసి వీటిల్లో వేరే చెట్లు వేసేసుకోవటమే మనం. ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకదానికి తొక్కేస్తా. ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి, ఏడున్నాయి వద్దాము. ఏం ఫ్రెండ్స్, మీ చెట్లు ఎట్లా ఉన్నాయి? మీరేం కోస్తున్నారు ఈ ఎండకి? చూడండి, మనం ఈ మల్లి చెట్టుని అంతా ఇగురులతోటి లాగేసాను కదా. ఇప్పుడు చూడండి, ఇగురులు పెట్టుకొని మొగ్గలు బాగా ఇట్లా చేసుకోవాలి మనం. అప్పుడప్పుడు మల్లి చెట్టుని ఆకులంతా లాగేసేయాలి, ముదురాకు లాగేసిన తర్వాత ఇట్లా ఇగుళ్ళు పెట్టుకొని మొగ్గ పోతా చూడు ఎట్లా వచ్చేది. ఇప్పుడు ఇవి కూడా కోసేస్తాం ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్, ఏడాడ వేరు ఫంక్షన్లకి మేము బిజీగా తిరుగుతున్నాము. చూడండి, ఇవన్నీ పళ్ళ మనం వేరే చెట్లు వేసుకోవచ్చు, అందువల్ల తీసేస్తున్నాం. తీసేసేసి ఇట్లా ఇట్లా వేసేస్తా. ఇవన్నీ ఒకదానికి తొక్కేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి, రండి చూద్దరు. ఎక్కడ చెట్టు వచ్చిన టమాటా కాయలు ఎరగ్గాసే. ఇదంతా కాయలే, ఎన్ని కోయేసా. చూడండి, పండ్లు తిన్నా కానీ అంత బాగున్నాయి, తీయగా ఉన్నాయి టమాటాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని లాగేస్తా పళ్ళె. ఒక దిగడికి వేసేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని మళ్ళీ దానికి మట్టి దొక్కి పెట్టేస్తా. దీనికి పెట్టేస్తా అన్ని టమాటాలన్నీ. చూడండి, ఇవన్నీ లాగేస్తున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడండి మీరు కూడా చెట్లు వేసుకోండి. ఇట్లా చిన్న చిన్న చెట్లు పచ్చిమిరపకాయలు అట్లా చిన్న చిన్న కుండీల్లో కూడా కాసేస్తాయి టమాటాలు. మనం ఏం తెచ్చుకుంటాము, అవసరానికి మన ఇంట్లో ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనం ఇట్లాగా గవకన కూరకి, ఇప్పుడు మాకు పప్పుకి చూడు అరకిలో పైన వచ్చి కిలోకి తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి ఇవంతా తీసేసేసి నేను మళ్ళీ దీంట్లో కూడా చెట్లు వేసేసుకుంటా. ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. ఇవన్నీ ఎత్తి ఇట్లా పెట్టేస్తా, దీన్ని ఒక దానికి పెట్టేస్తా. ఇప్పుడు మళ్ళీ చేసేసుకొని దీన్ని క్లీన్ చేసేసి దీంట్లో 2 రోజులు తాలి గింజలు ఇచ్చేస్తా. 2 రోజులు ఇట్టే ఉంచుతా. మట్టి అంతా తీసేస్తా. తీసేసేసి ఆవిడ ఆకుకూర కానీ ఎండకు మనకి ఏ వస్తాయో అవి చూడు ఇట్లా పోసుకొని మనం తయారు చేసుకుంటే మళ్ళీ మనకు కాయలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసా. చూడండి, కొంచెం మట్టి కూడా తీసేస్తా. తీసేసేసి అప్పుడు వేస్తా, నేను గింజలు పోస్తా. మిరపకాయ గింజలు కానీ ఏవో ఒకటి వేస్తాయి తడవ ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇట్లా మట్టి చూడు ఎంత బాగుందో మాది. అన్నీ తీసేసాను, అయిపోయింది. చూడండి, టమాటాలు 4 చెట్లు అయినా అరకిలో వచ్చాయి ఫ్రెండ్స్. ఈ కాయలు మనకి సరిపోతాయి రేపు పప్పుకి. మామిడికాయ వేసి పప్పు చేసుకుంటాం. చూడండి, ఇట్లా మీరు కూడా చెట్లు వేసుకోండి. చెట్లు వేసుకొని చిన్న చిన్న చెట్లే, పెద్ద ఏం పడలే, కాయలు కాపించుకోండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.